పాట అనేది ఎందుకుందో తెలుసా? ఎప్పుడు 24 గంటలు దేవుడికి స్తుతి, దేవుడు గొప్పవాడు, దేవుడు ఘనుడు, ప్రేమమయుడు అని చెప్పడానికి కాదు పాట ఉండాల్సింది. పాటలో మేము ఒక దగ్గర నిలబడి, చెట్టు వైపు, సముద్రం వైపు నిలబడి, ఏమండి మంచి మంచి లొకేషన్లో నిలబడి పోజులు ఇవ్వడానికి కాదు పాట ఉన్నది. పాటలంటే నువ్వు మేకప్ వేసుకొని కనబడడానికి కాదు పాట. సమాజానికి బోధ చేయడానికి పాట. ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, హెచ్చరిక. ప్రతి పాట సమాజానికి హెచ్చరిక కావాలి. మరి క్రైస్తవులు పాటలు వింటే హెచ్చరికలు వస్తున్నాయా? ఎక్కడుంది హెచ్చరిక? హెచ్చరికలు ఏమి లేవు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు ఏమని? ప్రతి పాట హెచ్చరిక. పాట ద్వారా మీలో ఒకరికొకరు ప్రసంగం చేసుకోండి, బుద్ధి చెప్పండి, పాటలో బోధ. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మా పాటలు చూడండి, అందరి పాటల్లా ఉండవు. సమాజానికి బోధ చేయడానికి పాట.